వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమెరికాలో తన్వి కుట్టి. చూడండి బర్త్డే బేబీ ఎలా వస్తుందో డెకరేషన్ చూద్దామని వెళ్తున్నాము. డెకరేషన్ అంతా చేసేసి మళ్ళీ వచ్చి ఒకసారి ఇక్కడ అంతా చూసుకొని రిటర్న్ వెళ్ళేసి ఇంటికి రెడీ అయ్యేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. మా ఇల్లు 1 BHK కదా, కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని చెప్పి మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసామన్నమాట. మా ఫ్లోర్లోనే ఉంటారు వాళ్ళు. ఇంకా మేమంతా రెడీ అయ్యేసి ఇక్కడికి వచ్చి ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ ఇక్కడ మా కమ్యూనిటీలో పిల్లల్నల్లా ఇన్వైట్ చేసామన్నమాట. ఒక మాకు క్లోజ్గా ఉన్న ఇక్కడ తమిళ్ ఫ్యామిలీస్ని కూడా పిలుచుకున్నాము. మొత్తం టోటల్ ఒక 16-17 ఫ్యామిలీస్ దాకా వచ్చి నింటారు అనమాట. ఫుడ్ అంతా మేమే ప్రిపేర్ చేసాము. తన్వికి అయితే మాకు అస్సలు కొద్దిగా కూడా సపోర్ట్ చేయలేదు, ఏడుస్తానే ఉంది. కొత్త కదా తనకి, ఫస్ట్ బర్త్డే వచ్చిన వాళ్ళంతా అంటున్నారు ఫస్ట్ బర్త్డే ఇలానే ఉంటుంది, డోంట్ వర్రీ అన్నట్టు. ఇంకా వింటర్ స్టార్ట్ అయ్యే తిను తెలుసుకునే టైంకి వింటర్ స్టార్ట్ అయిపోయింది. వింటర్లో ఇంకా మమ్మీ డాడీ ఇంకా మా ఫేస్లే చూసి చూసి ఒకటేసారిగా అంతమందిని చూసేసరికి తను భయపడిపోయిందనమాట. అందులో వెనకాల బెలూన్స్ని చూసి కూడా భయపడుతుంది తను. ఇంకా అలానే ఆమెను డైవర్ట్ చేస్తూ మొత్తం పార్టీ అంతా కంప్లీట్ చేసేసాము. బర్త్డే సెలబ్రేషను పిల్లలకు వచ్చేసి సపరేట్ అనమాట. పిజ్జా ఇవి జ్యూస్లు ఇవి తెప్పించాం. పిల్లలు ఇంట్లో ఫుడ్ తినరు. ఇంకా అలానే ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసి 3కి అలాగ స్టార్ట్ చేసాము డెకరేషను. 5-5:30కి అంతా డెకరేషన్ అయిపోయింది. ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు, మేము ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చారనమాట. మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము బర్త్డే. అసలు అనుకోలేదు, నైట్ ఈవినింగ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యేదాకా టెన్షన్, ఏమైనా మర్చిపోయామా ఎలాగా ఏంటి అనేది. మాకు ఫస్ట్ కదా ఇది, ఇక్కడ యూఎస్ఏలో మేము సెలబ్రేట్ చేయడము, ఫంక్షన్ చేయడము ఇదే మాకు ఫస్ట్ టైము. శ్రీమంతం చేసాం కానీ శ్రీమంతంకి జస్ట్ లిమిటెడ్గా ఓన్లీ 4-5 ఫ్యామిలీస్ పిలుచుకున్నాం అన్నమాట. ఇప్పుడు కొంచెం కొద్దిగా గ్రాండ్గా ఫస్ట్ బర్త్డే కదా, మెమొరీగా ఉండిపోవాలన్నట్లు మేము ఇలా చేసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోతానే పిల్లలకి మా ఫ్రెండ్స్ ఇక్కడే మా కొలీగ్స్ అందరికీ పిల్లలకి పెట్టిస్తున్నారు కేక్. ఇంకా వచ్చిన ఫ్యామిలీస్ అందరినీ అక్షంతలు వేసి ఫొటోస్ దిగమని చెప్తే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఫ్యామిలీ వైజ్గా వచ్చి ఫుడ్ అయితే అందరికీ చాలా బాగా నచ్చిందండి. హోమ్ ఫుడ్ కదా, అంతా మేమే ప్రిపేర్ చేసాము. మేము ఐటమ్స్ సాటర్డే పడింది కాబట్టి అంత వెజ్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. నేను మా హస్బెండ్ డివైడ్ చేసుకున్నాం, నువ్వు ఇవి కుక్ చేయాలి, నేను ఇవి కుక్ చేయాలి అని. అందరికీ మా చేతులతోనే ఫుడ్ పెట్టాలని మా కోరిక, అది ఇలా నెరవేర్చుకున్నాము. మా ఫ్రెండ్ వాళ్ళు 2 ఫ్యామిలీస్ మాకు బాగా హెల్ప్ చేశారు. ఇక్కడ వచ్చేసి లడ్డు, మిక్చరు, క్యాబేజీ పకోడా, రైతా, ఇది పాస్తా కుక్కురే నేను చేశాను. మిగతా అన్ని ఐటమ్స్ మా హస్బెండ్ ప్రిపేర్ చేశాడు. అయితే ఫుడ్ చాలా బాగా వచ్చింది. ఓకే, ఇదే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.